కాకినాడ జిల్లా పిఠాపురం కూటమిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఒక కార్యక్రమం సందర్భంగా టీడీపీ జనసేన కార్యకర్తలు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని ఘర్షణకు దారితీయడం కాకరేపుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం కూటమిలో వర్గపోరు ఏమాత్రం సద్దుమణగడం లేదు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా టీడీపీ జనసేన వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్ కళ్యాణ్ కు ఓటు వేశామంటూ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. గొల్లప్రోలు మండలం చందుర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్ పై వాగ్వాదానికి దిగారు. ఫలితంగా టీడీపీ జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. జనసేన పార్టీ శ్రేణుల్ని టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. గొల్లప్రోలు మండల చందుర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం అందకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జనసేన పార్టీ నేతల తీరుపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వర్మ అనుచరులు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ ను నిలదీశారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక మర్రెడ్డి శ్రీనివాస్ కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్లిపోయారు. ఆయన వెళ్లే సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు.